శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత గజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు, నారదుడు అడిగిన దానికి చెప్తూ బ్రాహ్మణులు అవలంబించవలసినటువంటి వృత్తులు ఏమిటి అనేటటువంటి విషయాన్ని విపులీకరిస్తూ చెప్తూ, యాచన ద్వారా లభించినటువంటి భిక్షయే బ్రాహ్మణులకి ఉత్తమం అని చెప్పబడింది. అలాగే ఉంచవృత్తి అనేటటువంటిది మరింత శ్రేష్టము. ఉంచవృత్తి అంటే భిక్షాటనం కాదు, పొలాల్లో కంకుల నుండి రాలి పడిపోయినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఏరుకొని గ్రహించడం, అది మాత్రమే ఆహారంగా తీసుకోవటం. అలా కనుక అంటే అలా రాలి పడనటువంటి ఆహారం ఏదైనా ఉంటే కనుక దాన్ని తీసుకోకుండా ఉండటం, కేవలం రాలి పడినటువంటి వాటిని మాత్రమే గ్రహించటం, అది సర్వత్రా శ్రేష్టమైనది అని చెప్పబడింది. ఇది పూర్తిగా భగవంతుని యొక్క అనుగ్రహం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇంకా యజ్ఞములు లేదా ఏదైనా క్రతువులు చేయించి తన యొక్క జీవనోపాధిని పొందవచ్చు. అయితే ఇలా చేసినటువంటి వాటికి బలవంతంగా పీడించి ధనం అనేటటువంటిది దక్షిణగా తీసుకోకూడదు. ఆ యజ్ఞమునకు కానీ ఆ కార్యక్రమానికి కానీ వాళ్ళు యజ్ఞకర్త లేదంటే ఆ కార్యక్రమం చేయించుకున్నటువంటి వాళ్ళు ఇవ్వగలిగింది సంతృప్తితో ఇచ్చినటువంటి దానితో మాత్రమే దీన్ని స్వీకరించాలి. అలాగే వేద ప్రవచనాలు, సద్గోష్ఠుల ద్వారా ధనాన్ని స్వీకరించవచ్చు. అలాగే స్వస్తి వచనాలు పలకటం, శాస్త్రాధ్యయనం చేయటం, అలాగే ఇతరులకు కలిగేటటువంటి సందేహాలని నివృత్తి చేస్తూ కూడా దాన్ని జీవనంగా చేసుకుని తన యొక్క జీవితాన్ని సాగించుకోవచ్చు. అలాగే ఆహారం కోసం ఇతర జీవుల్ని చంపటం పాపం కాబట్టి ఆ పాప పరిహారం కోసం ధనధాన్యాదులను కనుక బ్రాహ్మణులకు ఇస్తే దాన్ని స్వీకరించవచ్చు. అలా స్వీకరించడంలో ఎటువంటి తప్పు లేదు. అలాగే స్వీకరింపదగిన వంటి వాటిని మాత్రమే స్వీకరించాలి. స్వీకరించకూడనటువంటి వాటిని స్వీకరించకూడదు. అలాగే తనకు నిర్దేశింపబడినటువంటి పనులను మాత్రమే చేయాలి, కానీ వాటికి భిన్నమైనటువంటి పనులను చేస్తే కనుక వాళ్ళు నరకానికి పోవలసి ఉంటుంది. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రాజ్యాధికారాన్ని కూడా చేపట్టవచ్చు, కానీ అది అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే. లేదంటే రాజ్యాధికారం చేయటం అనేటటువంటిది, ఒక రాజ్యాన్ని పరిపాలించడం అనేటటువంటిది విప్రునికి కూడనటువంటి పని. అలాగే తనకున్నటువంటి విద్యల ద్వారా తన జీవనోపాధిని ఏర్పరచుకోవచ్చు. అయితే ఆ జీవనోపాధి అనేటువంటిది కేవలం తను జీవించడానికి మాత్రమే, కానీ సాధువుల్ని కానీ గురువుల్ని కానీ పతివ్రతలను కానీ రక్షించడానికి మాత్రమే తనకు ఉన్నటువంటి ఆ విద్యని, అంటే యుద్ధ విద్యల్ని వాడాలి. అంతేగాని ఇతరుల్ని చంపడానికి, ఇతరుల్ని హింసించడానికి అటువంటి విద్యల్ని విప్రుడు మాత్రం, అంటే బ్రాహ్మణుడు మాత్రం
ఉపయోగించుకోకూడదు. అలాగే తన యొక్క ఉదర పోషణార్థం కేవలం జీవనోపాధి కోసం ఏదైనా రాజుగారికి అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం, అనవసరంగా ఇంకోళ్ళని శిక్షలకు గురి అయ్యేలాగా తన ద్వారా చేయటం అనేటటువంటిది విప్రుడికి పాపాన్ని కలిగిస్తుంది. అలాగే ఆత్మ సంరక్షణార్థం లేదంటే గురువుల సంరక్షణార్థం, ధర్మ సంరక్షణార్థం ఏది చేసినా అది ఉపయోగపడుతుంది, అది పుణ్యకార్యమే అవుతుంది. కానీ కేవలం తన వీరత్వాన్ని ప్రదర్శించుకోవటం కోసం చేసేటటువంటి ఎటువంటి శస్త్రాస్త్ర విద్యలు కానీ యుద్ధము కానీ నరకప్రాయమే అవుతుంది. అలాగే కష్టకాలంలో బతుకు తెరువు కోసం వ్యాపారాన్ని చేయవచ్చు, కానీ ఆ వ్యాపారాన్ని కనుక చేస్తే తప్పకుండా కొంత ధనాన్ని దాన రూపంలో ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే ఆ వ్యాపారాన్ని చేసేటప్పుడు కూడా మోసం చేసి చేయటం, అన్యాయంగా ధనాన్ని ఆర్జించడం అనేటటువంటిది విప్రునికి తగని పనులు. సత్యము కంటే ఉత్తమమైనటువంటి ధర్మం కానీ, అసత్యం కంటే గొప్పదైనటువంటి పాపం కానీ ఏమీ లేవు. కాబట్టి ఏ పని చేసినా కూడా సత్యాన్ని, ధర్మాన్ని అవలంబిస్తూ చేస్తే గనక అక్షయమైనటువంటి ఫలితం కలుగుతుంది. తప్పనిసరి పరిస్థితిలో వ్యవసాయాన్ని కూడా వృత్తిగా స్వీకరించవచ్చు, కానీ అలా వ్యవసాయాన్ని చేస్తే గనక తక్కువసేపు మాత్రమే పశువుల్ని ఆ వ్యవసాయానికి ఉపయోగించి వాటికి ఆ పశువుల్ని ప్రాణ సమానంగా చూసుకుంటూ వాటికి చక్కని ఆహారాన్ని అందించి ఆ వ్యవసాయాన్ని కూడా ఒక దైవకార్యంగా చేసేటటువంటి వాడు పునీతుడవుతాడు. అలాగే బ్రాహ్మణుడికి గోవుతో సమానమైనటువంటిది గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పి ఎందుకు చెప్పబడింది అంటే, పశువుల్లో శ్రేష్టమైనటువంటిది గోవు, అలాగే మానవుల్లో శ్రేష్టమైనటువంటి వాడు బ్రాహ్మణుడు. దీనికి కారణం ఏంటంటే బ్రహ్మగారి ముఖం నుండి ఉద్భవించటమే. బ్రహ్మగారి ముఖం నుండి మొట్టమొదట ఉద్భవించినటువంటి వేదాలు, ఆ తర్వాత వచ్చినటువంటిది అగ్ని, మూడవది గోసంతతి, చివరిగా వచ్చినటువంటిది బ్రాహ్మణ జాతి. అంటే బ్రహ్మగారి ముఖం నుండి వెలువడినటువంటి వాటిలో చిట్ట చివరిగా వచ్చినటువంటిది బ్రాహ్మణ జాతి. బ్రహ్మగారి ముఖము నుండి లేదంటే వారి నోటి నుండి వచ్చినటువంటి తేజోమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అది 4 భాగాలైంది. అదే చతుర్వేదములుగా 4 వేదాలుగా సృజింపబడింది. అది చాలా నిగూఢమైనటువంటి విషయం. అది ఇతరులకి అర్థం కానటువంటిది. కాబట్టి ఇది ఆ తేజస్సు కానీ దాని యొక్క మహాత్మ్యం అంతా కూడా వేదాల్లో మాత్రమే సంక్షిప్తం చేయబడింది. ఇంకా బ్రాహ్మణులకి అలాగే గోవులకి అటువంటి విశిష్టతను ఆపాదించడానికి కారణం ఏంటంటే, దేవతలకు సమర్పించేటటువంటి హవిస్సుని అంతటినీ కూడా స్వీకరించేటటువంటి వాడు అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు ఆ హవిస్సులన్నీ కూడా దేవతలకు అందివ్వాలంటే ఆ క్రియ అంటే యజ్ఞము అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఆ హవిర్భాగాల్ని దేవతలకు అందించేలా, అగ్ని అందుకుని దేవతలకు అందించేలా చేసేటటువంటి వాడు బ్రాహ్మణుడు. కాబట్టి యజ్ఞంలో ఆ సమర్పించేటటువంటి హవిస్సులన్నింటినీ కూడా అగ్నిదేవుడు దేవతలకు అందిస్తాడు. అందించేలా చేసేటటువంటి వాడు విప్రుడు. ఇంకా యజ్ఞంలో ఉచ్చరించబడేటటువంటి మంత్రాలన్నింటినీ కూడా వేదాల నుంచి స్వీకరించడం అనేటటువంటి జరిగింది. అలాగే ఈ హవిస్సులు అందివ్వటానికి
ముఖ్యమైనటువంటి ద్రవ్యం ఆవు యొక్క నెయ్యి. అంటే ఇది గోవు నుండి లభించేటటువంటిది. గోక్షీరం నుండి వచ్చినటువంటి ఆ క్షీరము గోవు నుండి వచ్చేటటువంటిది క్షీరం, పాలు. ఆ పాల నుండి వచ్చేటటువంటి వెన్న నుండి గ్రహించినటువంటి ఆ నెయ్యిని మాత్రమే ఈ హోమద్రవ్యంగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి గోవుకి మంత్రానుష్ఠానం చేసి ఈ క్రతువులన్నింటినీ కూడా జరిపించేటటువంటి బ్రాహ్మణుడికి, స్వీకరించేటటువంటి అగ్నికి, బ్రహ్మగారి ముఖతః వెలువడినటువంటి ఈ విధములకి వీటన్నిటికీ కూడా ఇటువంటి విశిష్టత ఉంది. ఇది ఒక చక్ర బ్రహ్మణం వంటిది. అంటే అగ్ని ఈ హవిస్సుల్ని గ్రహించి దేవతలకు అందిస్తే, బ్రాహ్మణుడు ఆ హవిస్సుల్ని అందించడానికి కారణభూతుడైతే, వేదాలు ఉచ్చరించడానికి బ్రాహ్మణుడు ఒక మాధ్యమం అయితే, గోవు యొక్క క్షీరం నుండి వచ్చినటువంటి ఆ నెయ్యి అనేటటువంటిది దానికి ద్రవ్యంగా ఉపకరించి ఈ చక్రభ్రమణంలాగా ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 4 కూడా పవిత్రమైనటువంటివి. ఈ 4టిని గౌరవించలేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే ప్రపంచానికి దాపురిస్తుందో అప్పుడు ప్రపంచం అంతా కూడా అస్తవ్యస్తమై నాశనమైపోతుంది. కాబట్టి లోకమంతా కూడా ఈ 4 విశిష్టతలపైనే నడవాలి అని చెప్పి బ్రహ్మదేవుని యొక్క శాసనము. ఇలాగే జరగాలని చెప్పి ఈ మనుగడ ఇలా కొనసాగాలి అని చెప్పి ఆ బ్రహ్మదేవుని యొక్క నిర్ణయము. అందువలన దేవతలు కానీ అసురులు కానీ దీన్ని తప్పకుండా జరపవలసిందే. అందుకే ఎంతోమంది దీనికి భిన్నంగా ప్రవర్తించినటువంటి అసురులు వారందరూ కూడా ఆ పరమాత్మ యొక్క క్రోధానికి గురయ్యారు. వారందరూ కూడా ప్రాణాలని కోల్పోయారు. కాబట్టి సమస్త లోకాల్ని కూడా పోషించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఏకైక ప్రాణి గోవు. అందువల్ల గోవు ఒక్కటి మాత్రమే మోక్షాన్ని పొందగలుగుదు అనేటటువంటి వరాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. గోవులు కనుక అనుగ్రహించుకుంటే యజ్ఞం సాగదు. అలాగే గోవు నుండి వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి పదార్థాలైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి ఇవేమీ లేకుండా ఏ రకమైనటువంటి క్రతువు కూడా పూర్తి కాదు అని చెప్పి నారదుడు అడిగేటటువంటి దానికి మళ్ళీ బ్రహ్మగారు చెప్పిన తర్వాత అసలు ఏ ఆచారాలు పాటించడం ద్వారా బ్రాహ్మణుల యొక్క తేజస్సు అనేటటువంటిది వర్ధిల్లుతుంది, అలాగే ఏ అనాచారాల వల్ల వాళ్ళ తేజస్సు క్షీణిస్తుంది, దీనివల్ల వృద్ధి చెందుతుంది, దీనివల్ల క్షీణిస్తుంది, అది కూడా తెలియజేయమని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు. దేవతలను, పుణ్యమూర్తుల్ని స్మరించటం, శివకేశవ స్మరణంతో పాటు వేదమాత అయినటువంటి ఆ గాయత్రిని స్మరించటం, గణపతిని, స్కందుణ్ణి, బ్రహ్మగారిని, సూర్యభగవానుణ్ణి, దిక్పాలకుల్ని, గ్రహములని, చంద్రుణ్ణి, దుర్గా, లక్ష్మీ, సరస్వతుల్ని వీరందరినీ కూడా పూజించటం, అలాగే పుణ్యమూర్తులైనటువంటి యుధిష్ఠిరుడు, నలమహారాజు గారితో పాటు చిరంజీవులైనటువంటి బలి, వ్యాసుడు, హనుమ, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, అశ్వత్థామ వీరందరినీ కూడా స్మరించటం, అలాగే కాలకృత్యములు పూర్తి చేసుకున్న తర్వాత జలాధిష్టాన దేవత అయినటువంటి ఆ విష్ణువుకి ప్రీతిపాత్రమైనటువంటి స్మరణ చేయటం, అలాగే విష్ణువు జలాధిష్టాన దేవత కాబట్టి పరిశుద్ధత కోసం, శుచిని పొందడం కోసం స్నానం చేయటం, అలాగే ఆచమనం చేయటం, అలాగే ఈ ఆచమనం చేసేటప్పుడు నీటిని స్వీకరించేటప్పుడు ఒక దర్భను కూడా చేర్చినట్లయితే కనుక ఆ జలానికి మరింత పవిత్రత వస్తుంది. ఎందుకంటే దర్భ అనేటటువంటిది బ్రహ్మగారి చేత సృష్టింపబడింది. అందువల్ల చేతికి దర్భ ధరించి
మంత్రాన్ని పఠించడం వలన 1000 రెట్లు అధికమైనటువంటి ఫలం కలుగుతుంది. అలాగే సదాచారములు చేసేటటువంటి వాడు తప్పకుండా నువ్వులతో కలిపినటువంటి నీటితో జలతర్పణాలు పితృదేవతలకు ఇవ్వాలి. ఈ తర్పణాలు చేయటానికి ఒక విధి విధానం ఉంది. ఆ విధి విధానం ద్వారా చేయాలి. అలా చేయకపోతే కనుక ఇచ్చేటటువంటి తర్పణాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అలాగే తర్పణాలు ఇచ్చేటప్పుడు పొడి వస్త్రాల కంటే తడి వస్త్రాలతో కనుక తర్పణాలను ఇస్తే కనుక పితృదేవతలను ఎన్నో రెట్లు ప్రీతి చెందుతారు. అలాగే ఈ తర్పణాలు ఇచ్చేటప్పుడు ఉంగరాలు మొదలైనటువంటి వాటిని ధరించకూడదు. కేవలం దర్భలను మాత్రమే ధరించి ఆ తర్పణాలని ఇవ్వవలసి ఉంటుంది. అలాగే వారు ఆచరించదగినటువంటి కర్మలు ఏంటంటే, వారు భగవంతుని యొక్క ధ్యానము, స్మరణము, కీర్తనము ఇవన్నీ కూడా చేయాలి. అలాగే ఇంకా వారు చేయకూడనటువంటివి లేదంటే అనాచారములు ఏమున్నాయంటే, ఒకే వస్త్రాన్ని ధరించి భోజనం చేయకూడదు. అలాగే భోజనం చేసేటప్పుడు అకారణంగా భోజనం ముందు నుండి లేవకూడదు. అలా లేచినప్పుడు ఎటువంటి పవిత్రమైనటువంటి వస్తువుని కూడా ముట్టుకోకూడదు. అలాగే సాగర నదీ తీరాలు, పుణ్యతీర్థాలు, ఉద్యానవనాలు, ఫలవృక్షాలు, దర్భలు పెరిగేటటువంటి ప్రదేశాలు అలాంటి చోట్ల మలమూత్రాదుల్ని విసర్జించకూడదు. అలాగే దంపతుల మధ్య నుండి, గోవుల మధ్య నుండి, అగ్ని బ్రాహ్మణుల మధ్య నుండి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అలాగే గర్భిణీ స్త్రీ, గోవు, ప్రభువు, బరువు మోస్తూ వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎదురైతే అటువంటి వారికి ముందుగా దారి వదిలేయాలి. అలా దారి వదిలేయకుండా వారిని కనుక ఇబ్బంది పడితే కనుక అనాచారం చేసినట్టే. అలాగే ప్రభు అంటే రాజుగారు, వైద్యుడు, బ్రాహ్మణుడు వీరితో ఇప్పుడు కూడా వాదించకూడదు. అలాగే గురుపత్ని సమీపంలో కూడా ఎప్పుడు వెళ్ళకూడదు. ఆ తర్వాత నిషిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలాగే ఇతర స్త్రీలని తాకకూడదు. దుష్ట సాంగత్యం చేసేటటువంటి వాళ్ళని, దుష్టబుద్ధి కలిగినటువంటి వారితోటి ఎటువంటి సంబంధం కూడా పెట్టుకోకూడదు. అలాగే వ్యాధిగ్రస్తులు, గోమాంస భక్షకుడు వీరందరితో కూడా దూరంగా ఉండాలి. అయోగ్యుడికి సమీపంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎంగిలి పదార్థాలు, ఇతరుల కోసం వండినటువంటి పదార్థాలు ఇటువంటివి ఎప్పుడు కూడా తినకూడదు. తనకంటే వయసులో చిన్నవాళ్ళకి ఎప్పుడు కూడా నమస్కరించకూడదు, కానీ వారిని గౌరవించాలి. చీకట్లో భోజనం చేయకూడదు. మాంస భోజనం చేయకూడదు. అలాగే పడుకునేటప్పుడు కూడా దిశలను చూసి మాత్రమే పడుకోవాలి. ఎందుకంటే భోజనంలో కూడా ఒక్కసారి భోజనం చేస్తే అది దైవ భోజనము, 2 సార్లు భోజనం చేయటం మానవ భోజనం, 3 సార్లు భోజనం చేయటం అనేటటువంటిది ప్రేత భోజనం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ద్విజుడు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. అలాగే నిర్మాల్యం మీద ఎప్పుడు కూడా కాళ్ళు పెట్టడము, దాన్ని తొక్కడం అనేటటువంటిది చేసుకోకూడదు. అలాగే పాదాలు తడిగా ఉండగా ఎప్పుడు కూడా నిద్రించకూడదు. అలాగే తూర్పు దిశగా యజ్ఞయాగాదులు కానీ పుణ్యకార్యాలు చేయటం కానీ ప్రశస్తమైనటువంటిది. పశ్చిమ దిశగా చేస్తే కనుక ఐశ్వర్య కారణమవుతుంది.
ఉత్తర దిశగా చేస్తే కీర్తికారకం అవుతుంది. దక్షిణ దిశగా ఉంచి చేయటం మాత్రం నిషిద్ధమైనటువంటిది. అలాగే ఉత్తమమైనటువంటి వస్తువుని దానం చేయటం, మధురమైనటువంటి భాషణ చేయటం, మధురమైనటువంటి మాటలు మాట్లాడటం, దేవతార్చనా పరులుగా ఉండటం, బ్రాహ్మణుల పట్ల, ఇతరుల పట్ల, ఇతర జీవుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం, లేదంటే వారిని గౌరవించటం, ఇవన్నీ కూడా ఆచారాలు. ఇలా ఎవరైతే ఇటువంటి ఆచారాలను అంటే పాటిస్తారో, ఇటువంటి సదాచార సంపన్నులు అవుతారో వారు తప్పకుండా ఇహలోకంలో ఉన్న, పరలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా దైవ సమానులే అవుతారు. కాబట్టి ఉత్తమమైనటువంటి వాళ్ళు, సదాచారములు చేయవలసినటువంటి వాళ్ళు బ్రాహ్మణులుగా పరిగణింపబడతారే కానీ కేవలము ఆ కులములో పుట్టినంత మాత్రాన అబ్రాహ్మణం చేసేవాళ్ళు కూడా, అంటే సదాచారాలని పాటించినటువంటి వాళ్ళు, దురాచారాలను పాటించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు బ్రాహ్మణులు కానేరరు అని చెప్పి బ్రహ్మగారు నారదుడికి చెప్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ పద్మపురాణ అంతర్గతంగా మనకి తెలియజేస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.